ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలని నాకైతే చాలా కోరికుండిద్ది. టైం లేకో లేదా ఖాళీ లేకో ఆ పనులన్నీ వెనక్కెళ్ళిపోతానే ఉంటాయి. చేద్దాం, 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 చేద్దాం అనుకుంటానే ఉంటాను. కానీ చేయటానికి అటువైపు చూడటం కూడా ఒక్కోసారి మర్చిపోతాననమాట. తీరా మనకి గుర్తొచ్చేసరికి అవి బూజు పట్టో, లేకపోతే పురుగులు పట్టో, లేకపోతే ఇంకా ఎండిపోయో ఏదో ఒకటి అయిపోతూనే ఉండిద్ది. సో మనము ఇంకా ఎప్పుడైనా మనకి అరే ఇది వండుకుందాము ఇది తిందాము అన్నప్పుడు చూస్తే డబ్బాలన్నీ ఖాళీగా ఉంటాయి. మనకు అది ఇంట్రెస్ట్ లేదులే, మనకు వద్దు ఇప్పుడు వద్దంటే అవి మురిగి మురిగి మురిగిపోతాయి అని అంటారు చూడండి, అలా అయిపోతాయంట. మా పరిస్థితి కూడా అలానే ఉండిద్ది. తిందామని ఆశగా వెళ్ళినప్పుడేమో డబ్బాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు వద్దులే ఫుల్గానే ఉంది ఏముంది అన్నప్పుడు అవి అలా స్టాక్ అయ్యి ఉంటానే ఉంటాయి. ఏంటో ఇప్పుడు జాబ్కి వెళ్తున్నా కానీ అసలు నాకు ఖాళీయే ఉండట్లేదు. ఏమి చేద్దామన్నా కొన్ని కొన్ని పురుగులు బట్టి బూజులు బట్టి పడేసిన రోజులు కూడా ఉన్నాయి. సరే ఇలా కాదనుకొని ఈ పద్ధతి అయితే నేను కనిపెట్టుకున్నాను. ఇది ఎవరు చెప్పింది కాదు, ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నది కూడా కాదు, నా అంతరికి నేనే చేశాను. ఏం చేస్తాము, మనకేమో 1 కేజీ సరుకులు తీసుకొస్తే నెలలు వస్తున్నాయి. ఆ నెలలలోపు ఏమో తుప్పు పట్టిపోతున్నాయి, బూజు పట్టిపోతున్నాయి, లేదా పురుగు పట్టిపోతున్నాయి. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? ఇంకా నేను ఎందుకో ఇలా ఏపి డబ్బాలో పోస్తే ఏమన్నా ఇద్దా అనేసి ట్రై చేశాను. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో. సో చాలా రోజులైతే నిలవ ఉంది. అమ్మయ్య ఇప్పుడైతే నాకు కొంచెం ఖాళీ దొరికింది. ఒక పని చేయాలంటే ఇప్పుడు ఒక టైంని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ పని కాకపోతే ఈ పని, ఈ పని కాకపోతే ఆ పని అని అన్ని పనులు చేసుకొని మధ్యలో ఖాళీగా కూర్చునే వాళ్ళమే. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం అని ఖాళీ లేదు, జాబ్ పుణ్యం అంట టైం కుదరట్లేదు, ఇలా అయిపోయిందనమాట. మనిషి అన్న తర్వాత మనమే ఎలా ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకెలా ఉంటారో అర్థం కావట్లేదు. ఈ చిన్న చిన్నవే మనం మేనేజ్ చేయలేకపోతుంటే పెద్ద పెద్దవి అవన్నీ ఎలా మేనేజ్ చేయాలో ఒకసారి నా ఊహించుకుంటేనే అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయి. సో అవన్నీ మనకు వద్దులే, మనకున్న చిన్న ప్రపంచంలోనే మనము తృప్తి పడదాము, ఆనందపడదాము అనేసి అనుకుంటూ ఉంటాను. కానీ మనం ఆనందపడాలంటే కొన్ని కొన్ని వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట ముందుకి. సో తప్పదు, ఎందుకంటే మరి ఇంతటి సిటీలో బతకాలంటే మరి మనం కష్టపడింది మనకేమీ రాదు కదా. నెలకు వచ్చేసరికి మనం తిన్నామా, టిఫిన్ చేసామా, భోజనం చేసామా ఎవరూ పట్టించుకోరు. అద్దులు కట్టారా, కరెంటు బిల్లు, పాల బిల్లు, చెత్త బిల్లు కట్టారనే చూస్తాం.